ఇక గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఇండియా సింగపూర్ విమాన సర్వీస్ ను పునఃప్రారంభించారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు, లోకేష్, పవన్లకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రద్దయిన ఈ సర్వీస్ ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో మళ్లీ ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం రోజుకు 48 ఫ్లైట్లు తిరుగుతున్నాయి. ఈ సర్వీస్ ప్రతి మంగళ, గురు, శనివారాల్లో నడుస్తోంది. ఇటు మరిన్ని అంతర్జాతీయ సేవలు తెస్తామని ప్రకటించారు యార్లగడ్డ. ఇండిగో సింగపూర్ సర్వీస్ ను పునఃప్రారంభించారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. ఇవాళ ఉదయం సింగపూర్ నుంచి ఇటు ఇండియాకి మరొక ఫ్లైట్ వచ్చింది. మొదటిసారి సింగపూర్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు ఇటు ప్రయాణికులంతా చేరుకున్నారు. ఇటు కూటమి ప్రభుత్వానికి, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకి, అలాగే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్కు ఇటు ప్రయాణికులంతా కృతజ్ఞతలు చెప్తున్నారు. గతంలో ఏదైతే ఈ సర్వీస్ ను కేంద్ర మంత్రి రద్దు చేసిందో ఇటు ఇప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో మళ్లీ ప్రారంభించినట్లుగా కూడా ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం 48 ఫ్లైట్లు అయితే రోజుకు తిరగబోతున్నాయి. అయితే మరిన్ని అంతర్జాతీయ సేవలు తెస్తాము అంటూ కూడా మంత్రి ఎమ్మెల్యే యార్లగడ్డ చెప్తున్నారు. ఇటు మొదటిసారి సింగపూర్ నుంచి గన్నవరంకి ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ప్రయాణికులు. ఇటు ఎమ్మెల్యేకి, అలాగే రామ్మోహన్ నాయుడుకి, సీఎం చంద్రబాబు నాయుడుకి, మంత్రి లోకేష్ కి ప్రయాణికులంతా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు. All right.